హనుమాన్ మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయి ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో బజ్ జనరేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్ హనుమాన్ సినిమాకి హైప్ తెచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ లో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీని సంక్రాంతి బరిలో నిలబెడుతున్నాడు. సంక్రాంతికి ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు రేస్లో ఉన్నా కూడా తేజ సజ్జ నటించిన హనుమాన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కంటెంట్ బాగుంది, ఆడియన్స్ లో సినిమాపై నమ్మకం ఉంది, ప్రమోషన్స్ బాగున్నాయి. ఇప్పుడు మిస్ అయితే హనుమాన్ సినిమాకి మళ్ళీ ఇంత పాజిటివ్ టైం దొరికే అవకాశం కనిపించట్లేదు. అందుకే హనుమాన్ మేకర్స్ వెనక్కి తగ్గకుండా జనవరి 12నే రిలీజ్ చేస్తున్నారు. బుక్ మై షో ఇంట్రెస్ట్లు కూడా హనుమాన్ సినిమా టాప్ లో ఉంది. జనవరి 12న రిలీజ్ అయినా కూడా పండగ సీజన్ తర్వాత నుంచే హనుమాన్ అసలైన సత్తా ఏంటో అందరికీ తెలియనుంది. అన్ని సినిమాలు సైలెంట్ అయిపోయిన దగ్గర నుంచి హనుమాన్ మూవీ సందడి స్టార్ట్ అవుతుందని మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే మేకర్స్ అసలు వెనక్కి తగ్గకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా హనుమంతుడి ఎఫెక్ట్ తో ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్టర్ ని రిలీజ్ చేశారు. రీల్స్ చేసే వాళ్ళకి ఈ ఫిల్టర్ భలే నచ్చే అవకాశం ఉంది. హనుమంతుడే ఫోన్ లోకి వచ్చినట్లుగా ఉన్న ఈ ఇన్స్టా ఫిల్టర్ తో ఆడియన్స్ రీల్స్ చేస్తున్నారు. మేకర్స్ ప్రమోషన్స్ లో ఇదే జోష్ ని జనవరి 12 వరకు మెయింటైన్ చేస్తే హనుమాన్ సినిమా మహేష్ బాబు లాంటి మల్టీ స్టార్ హీరోతో క్లాష్ లో కూడా మంచి బిజినెస్ ని సొంతం చేసుకోవడం గ్యారంటీ.